ఏం రామయ్య చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు సుందరయ్య, మా వాడి గురించే. ఏమైందేమి? ఏం లేదు, ఈసారి మా వాడు 10వ తరగతి చదువుతున్నాడు కదా, అందుకని. 10వ తరగతి అయితే ఏమి? ఏం లేదప్పా, మా వాడు ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ చూసుకుంటుంటాడు. చదువు గురించి అసలు పట్టించుకోవడం లేదు. ఏం చేయాలో ఆలోచిస్తున్నా. చూడు రామయ్య, రోజు రాత్రి 1 గంట మీ వాడి ముందు నువ్వు కూర్చొని వాడిని బుక్కులు తీసి చదవమను. ఏం సుందరయ్య నువ్వు అనేది? నాకేమన్నా చదువు గిదువు వస్తుందేమో ఫోన్ చూసేకి. చూడు రామయ్య, నీకు చదువు రాకపోయినా పర్వాలేదు, కానీ మీ వాడి ముందు నువ్వు కూర్చొని ఈరోజు అయ్యవార్లు ఏమి ఇచ్చారని అడుగు. దాంతో మీ వాడికి మా నాన్న చూస్తున్నాడు, మా నాన్న అడుగుతున్నాడు, మీ వాడికి భయంతో కూడిన శ్రద్ధ వస్తుంది అన్నట్టు. రామయ్య, సాయంత్రం అయితే మీ ఇంట్లో టీవీ చాలా ఎక్కువ వస్తుంది. అవునప్పా, నేను నా భార్య టీవీలో ఎన్నో సీరియల్స్ వస్తాయి కదా, అవి చూస్తాం. కాదు మీ వాడు ఎక్కడ కూర్చొని చదువుకుంటారు రామయ్య? వాడు అన్నీ కూర్చొని చదువుతాడప్ప. కాదు రామయ్య, మీరు టీవీ చూస్తూ అని చదువుకోమంటే ఎలా చదువుకుంటాడు? అంటే మేము టీవీ కూడా చూడకూడదా ఏమప్ప? అట్టండి కాదు రామయ్య, పిల్లవాడికి చదువుకునే వాతావరణం కల్పించాలి కదా, లేకపోతే వానికి చదివింది ఎలా ఎక్కుతుంది? నువ్వే ఆలోచించి చెప్పు. అవునవును సుందరయ్య, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. టీవీది ఏముందప్ప, మా వాడు బాగా చదివి 10వ తరగతి పాస్ అయితే చాలు. చూడు రామయ్య, మీ వాడికి ఎప్పుడు అన్నం పప్పే కాకుండా కొంచెం పోషకాహారం పెట్టించు. అవును రామయ్య, మీ వాడు బడికి సరిగ్గా పోతున్నాడా, లేక బడి పేరు చెప్పి ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నాడా? అవునప్పు, నువ్వు చెప్పింది కూడా రైటే. మా వానికి స్నేహితులు ఎక్కువైనారు. ఏమేం చేస్తున్నాడో ఏమో. మేము పొద్దున్న లేచి చేనులో పోతాము, అయ్యవాళ్ళే చూసుకోవాలి మళ్ళా. చూడు రామయ్య, నీ కొడుకు ఒకటే అయ్యవారులే కాదు, వాడికి తల్లిదండ్రులే తొలి గురువులు. వాడి భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పని చేయాలి. నీకు తెలుసా? సరే సరే సుందరయ్య, నువ్వు చదువుకున్న వాడివి, నా బాగోగులు కోరేవాడివి, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. చూడు రామయ్య, ఈరోజు బడిలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం జరుగుతుంది. ఇప్పుడు నేను అక్కడికే వెళుతున్నాను, నాతో పాటు నువ్వు కూడా రా. అక్కడ ఇలాంటి విషయాలు ఉపాధ్యాయులు ఎన్నో తెలియజేస్తారు. ఇవి మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. పోదాం రా. సరే సరే.